పిచ్చి రకరకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పిచ్చి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి, పదవి పిచ్చి. వీటి కోసం ఆయన ఎంతకైనా దిగజారుతాడు, ఏ దుర్మార్గానికైనా పాల్పడతాడు. ఎంతకైనా దిగజారుతాడు దానికి ఒక మచ్చు తునక. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో దీని వెనుక కుట్ర ఉంది, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుట్ర ఉంది అని చెప్పి వైకాపా శ్రేణులను రెచ్చగొట్టి రిలయన్స్ ఆస్తుల మీద, పెట్రోల్ బంకుల మీద దాడి చేపించాడు. ఇప్పటికీ ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి కొన్ని. అధికారంకి వచ్చిన తర్వాత అదే ముఖేష్ అంబానీ విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తే వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి గారు పోయి రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి ఇంటికి, జగన్ ఇంటికి తీసుకొని వచ్చి, ముఖ్యమంత్రి ఇంటికి సోపేతమైన భోజనం పెట్టి ముఖేష్ అంబానీ సిఫారసు చేసినటువంటి పరిమళ నత్వాని అనే ఒక పారిశ్రామికవేత్తకు రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అంటే ఆయన ఎంతకైనా దిగజారుతాడు దానికి ఇది ఒక మచ్చుతునక. ఇంకా ఏ దుర్మార్గానికైనా పాల్పడుతుందానికి సరికొత్త మచ్చుతునక ఈ యొక్క నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తల్లి మీద కేసు వేయడం. తల్లి మీదనే నవమాసాలు మోసి కన్నటువంటి కన్న తల్లి మీదనే కోర్టుకు పోయినటువంటి దుర్మార్గపు చర్య. కాబట్టి ఈయనకు తల్లి లేదు, చెల్లి లేదు, నాన్న లేదు, చిన్నాన్న లేదు, హితురు లేదు, సన్నిహితురు లేదు. కేవలం అణువణువున స్వార్థం స్వార్థం స్వార్థం, స్వార్థపరుడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు సమాజానికి, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మరికొందరు వైకాపా నాయకులు చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్టును ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చదువుతూ ఉంది అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదం. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ? అంటే ఒకరు రాసిచ్చిన స్క్రిప్టును చదవాల్సిన దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? కాంగ్రెస్ పార్టీ అనే మహా వటవృక్షానికి ఊడలు. చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళందరూ వటవృక్షానికి, కాంగ్రెస్ వటవృక్షానికి ఊడలు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలనే భారతదేశపు పొలిమేరల నుండి తరిమి కొట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, త్యాగశీలి సోనియమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ, దేశభక్తుల పార్టీ, త్యాగధనుల పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి ఒకరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టును ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి చదువుతూ ఉన్నాడు. బీజేపీ చేతిలో కీలుబొమ్మలు ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు, జగన్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ. మా దృష్టిలో రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి ఇటువంటి హాస్యాస్పదమైన మాటలు మాట్లాడవద్దని వైకాపా నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.